లేకపోతే వెల్లంపల్లి గెలుస్తారు, బాణామని గెలుస్తాయి. ఏంటి కానీ వైసీపీ వాళ్ళ మీద చాలా సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. కానీ బాణామంగా ఉంది జనాలకి. జనాలు మొత్తం కంపల్సరీ బాండమ్మ గెలిచారు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఉమాగారే చెప్తున్నారు అందరూ ప్రతి వాళ్ళ బాణమ్మ గారు అంటే గెలుస్తారు సార్. ఉమాగారు గ్యారెంటీ. మరి చాలా అభివృద్ధి చేస్తున్నాం మేము, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. చేస్తున్నారు, చేసినా సరే ముందు ఇప్పుడు ఉమాగారు మీద అంటాను టూ టైం మాత్రం ఈ సెంట్రల్ నిజాలు కంపల్సరీ ఉమాగారు గెలుస్తారు. ఏ కష్టమైనా ముందు అభివృద్ధి భావిస్తున్నారు మీరు. అభివృద్ధి కోసం కాదు, క్యాండిడేట్ ని పెట్టి మాకు బాణమ్మ గారు అవకాశం. విజయవాడ సెంటర్ లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు? బాండమ్మ గారు 30,000 మెజార్టీతో గెలిపిస్తాం. అంటే ఇప్పుడు యాక్చువల్ గా అయితే వైసీపీ అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మినిస్టర్ అవ్వాలి, సీఎం అవ్వాలి, మన రాష్ట్రం బాగుపడాలంటే మన సెంట్రల్ నియోజకవర్గంలో బాండమ్మ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. దానికి తిరుగులేదు. ఎందుకంటారు? అంతే, ఆయన పోయినసారే మాకు 25 ఓట్లతో ఓడిపోయిన చాలా బాధపడ్డాం. ఈసారి ఫుల్ గా మేమే కృషి చేసి గెలిపించుకుంటాం. ఆయన కావాలి మాకు. ఆయన నియోజకవర్గంలో బాగా పనిచేసే వ్యక్తి. సాగులకి పెళ్లిళ్ళకి ఏది పిలిచినా వస్తాడు, ఏ పని పని చేస్తాడు, పండగా ఉంటాడు. అలాంటి నాయకుడు కావాలి మాకు. అనేక పథకాలు ఇస్తాడు. మరి అవన్నీ ఎందుకండి, పథకాలు ఉద్యోగాలు అవి కావాలి కానీ నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చిస్తాను? మాకు పని చూపించు చాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తాను డబ్బులు? పని చూపించు, మాకు అభివృద్ధి చెయ్యి, అది కావాలి. అది దానికోసం చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి. విజయవాడ సెంటర్ లో ఎవరు 2024 ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ అనుకుంటా. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ అలయన్స్ గెలిచే అవకాశం ఉందని, బాండమ్మ గెలిచే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని చెప్తుంది. పవన్ కళ్యాణ్ మరి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సెంట్రల్ వచ్చేస్తా సార్, బాండమ్మ గారికి అవకాశం ఉందండి. అతని మీద నమ్మకం కూడా ఉంది జనాలకి. వైసీపీ పర్పస్ గా చూస్తేనే వర్క్ చేశారు కాబట్టి అతనికి కూడా అవకాశం ఉన్నట్టు. ఫస్ట్ చాయిస్ మాత్రం ఉమాగారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము అనేక ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాము, మేము ఇచ్చారు కాబట్టి వైసీపీకి అవకాశం సెకండ్. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మాత్రం ఉమాగారు గెలుస్తారని. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు మీరు? అభివృద్ధి పర్పస్ చూస్తే అసలు టీడీపీ చాలదండి వైసీపీ దెబ్బకి. అంత చక్కగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కూడా ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 4 కంపెనీలు చెప్తాను సార్. విద్య ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకెప్పుడు భారతదేశంలో ఎవరు ఇవ్వలేరు. మెడికల్ సార్, ఈ 2 మాత్రం మేము చెప్పగలమండి. అసలు ఎవరు ఇవ్వలేదు భారతదేశంలో, ఎవరు ఇవ్వలేరు, భవిష్యత్తులో కూడా ఇవ్వలేరు ఇంకా. ఓకే, కానీ మేము చాలా జగన్ విషయంలో చాలా గర్వపడుతున్నాం. మేము పక్కాగా ఓటు కూడా వేస్తాం. బండాగారు అనుకుంటున్నాం. ఓకే, సెకండ్ ఒపీనియన్ అయితే మాత్రం వైసీపీ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. 2024లో ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? మాకు తెలియదండి. మేము రాజకీయ గోలికి వెళ్ళాం, ఆ జాంకాయలు అమ్ముకొని బతుకుతాం అంతవరకు. విజయవాడ అంటే మేము లోకల్ కాదండి, మేము నాన్ లోకల్. అది మంగళగిరి. అంటే మీ మంగళగిరి ఎవరు గెలుస్తారు? మంగళగిరి అంటే ముందు ఆర్కే గారు మంచిగానే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి సీట్ ఇవ్వకపోవడం వల్ల డైనమాలో ఉన్నారు వాళ్ళు. లోకేష్ గారు అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగా చేశారు, ఆయన కూడా ఓకేగా ఉన్నారు. ఓడిపోయినా కానీ అక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. కరెక్టే సార్. అంటే ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఎందుకు ఓడిపోయాం ఏంటనేది అనలైజ్ చేసుకున్నారు. దానివల్ల ఏం చేయాలి ఏంటనేది మీద కూడా పట్టుబట్టారు. 50-50 ఉంది సార్. అది అంటే క్యాండిడేట్ ఇంకా ఎవరిననేది అబ్జర్వ్ చేయలేదు కదా, చేస్తే ఎవరనేది తెలిసింది. చెప్పకూడదు. రాజకీయాలు ఏంటంటే వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళకి కోపం ఇది తెలియదు. అది ప్రజలు నిర్ణయిస్తారు ఆ టైంకి ఎలా ఉందో ఓటు అనేది. ఎక్కువ మంది ఏమనుకుంటే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఇంటి 2 పెన్షన్లు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డికి వేయాలని అంటున్నారు. ఆయన ఏమైనా చంద్రబాబు నేను 3 ఇస్తానంటున్నాడు. ఆయన లేదు 3,000 ఇస్తే 4,000 ఇస్తానంటున్నాడు.
ఎవరి మాటలు నమ్మాలి? ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారు? ప్రజల సొమ్ము ప్రజలకే పంచుతారు, పన్నులు వారు వేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇస్తారు. కనుక ఏమి లేకోకుండా ఇంటికి ఒక వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ అలాంటి మనిషికి ఒకటి ఇచ్చేసి అభివృద్ధి కావాలంటారు మీరు? ఏమండి, అభివృద్ధి లేదు. ఒకటి అభివృద్ధి లేయాలంటే డెవలప్ ఉండాలి. డెవలప్ ఏముంది? 50 ఏళ్ళ మడి 60 ఏళ్ళ మడి చూస్తూనే ఉంటాం మా చిన్నప్పటి నుంచి. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఏం ఉపయోగం ఏం కనపడలా. ఏం చెయ్యి సరే, వాళ్ళ వాళ్ళు వాడుకుంటే ఎవరి స్వార్థం వాళ్ళదే అంతే. నాకు తెలిసినంత వరకు ఎవరు వస్తారనేది కాలువని నిర్ణయించాలి. ఎవరి అభిమానం వాళ్ళది. తెలుగుదేశంలో మా చంద్రబాబు నాయుడు వస్తారంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో మా పార్టీ వస్తారు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు కావాలంటారు. ఇప్పుడు ఈయన 3000 ఇస్తున్నాడు పెన్షన్, ఆయన 5000 ఇస్తా అంటారు. నమ్మాలి కదా, ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు? 5,000 రూపాయలు 3000 ఇచ్చేటప్పుడు మరి 5000 ఇస్తారు ఇవ్వడంలో ఇదేమన్నా పెద్ద? 3000కి 2000కి చాలా చాలా వేరియేషన్ ఉంది కదా. అదిగా సోదరా, 3000కి 5000కి ఎంత? 2000 వేరియేషన్ తేడా. ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు? 2000 డబ్బులు అనేది రాబడి ఉంటే ఎవరన్నా చేయగలుగుతారు. రాబడి లేని అంత డబ్బు ఎక్కడి నుంచి చేయగలుగుతారు? మరి ఒక ఆయన గ్యాస్ బండి 500 అంటున్నాడు ఒక ఆయన. మరి ఎట్లా ఉండదో కాలువే నిర్ణయించాలి. వీళ్ళు వస్తారంటే వీళ్ళ కోపం, వాళ్ళు వస్తారంటే వాళ్ళ కోపం. నా అభిప్రాయం అయితే చెప్తుండే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే చెప్పకూడదండి ఇప్పుడు, ఎందుకంటే కొంతమంది బాధ కలుగుద్ది. ఇతను చెప్తే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు, ఆయన చెప్తే తెలుగుదేశం పార్టీ అంటారు. కాలువే నిర్ణయించాలి ఓటింగ్ అనేది. గొడవ చెప్పకూడదండి, ఎవరు ఒపీనియన్ వాళ్ళదే, అంతేగాని చెప్పకూడదు. యార్లగడ్డకి వెళ్తాడు, గన్నవరం యార్లగడ్డ గెలుస్తాడు. గన్నవరమా? అడుగునే ఎక్కడం. అదే అక్కడ మీకు వైపు మాత్రం యార్లగడ్డ గెలుస్తారంటారు ఖచ్చితంగా. వంశీ మేము బ్రహ్మాండంగా పరిపాలన చేసాము, అందరికి పెన్షన్ కేసులు ఇచ్చేసి అన్నారు. అయినా ఇప్పుడు నిలబడతలేదు కానీ నిలబడిన అంటున్నాడుగా, ఈయన అంటున్నాడు. కాబట్టి యార్లగడ్డ గెలుస్తాడు. యార్లగడ్డకి వెళ్తాడు. ఓకే, థ్యాంక్ యూ. పెన్షన్ ఇస్తాడండి, ఇస్తున్నాడు. రైతుకి ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలిగా. అవును, ఇతర నుంచి పంట చేస్తున్నాము, రైతు భరోసా కేంద్రాలు పెట్టా ఉన్నాడు కదా. ఎక్కడ పెట్టాడు? ఈ మందు లేకుండా చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదుగా. ఇంటింటికి ఇచ్చాడు. ఇప్పుడు బక్కోళ్ళు బోతాళ్ళు ఇచ్చేవాళ్ళు బతుకుతారు. భోజనాలు పెట్టాడా? తీసాడా? రాజధాని ఏమైనా చేశాడా? ఏమీ చేయలే. కట్నీళ్ళు పడేసాడా? ఉండు, నువ్వు ఇంట్లో కాపురం చేయి, ఇంట్లో కాపురం చేయి, నువ్వు ఉండు. నువ్వు చేసినా, ఆడు చేసినా, ఇంకోటి చేసినా అదే ఇల్లు. దాన్ని పడేసావా? తప్పు చెందావా లేదా? చెందాడా లేదా? మీరు చెప్పండి. టీవీ అయిన వాళ్ళు, మీరు ఏనైన వాళ్ళు. అది మరి అట్టా ఈ రైతు బజారి అసలు ఇచ్చింది రైతులకి, ఇవాళ బోకరా అయిపోయింది. నేను 30 సంవత్సరాలు ఈ రైతు బజారు కట్టిన కానీ వచ్చాడా. ఈయన మైలవారం పాత ఎమ్మెల్యే ఆయన కట్టించాడు ఇది పోస్ట్, అక్కడి నుంచి అటు ఆయన లేడు ఇవాళ. ఇప్పుడు మన స్టేషన్ అటు రోడ్డు ఉన్నాయి, గోతుల పాత్ర. ఎవడైనా చేస్తున్నాడా? పనులు చేస్తున్నాడా? చేస్తల్లా. అది అట్లా ఉన్నాయి. నేనా ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడండి, గ్యారెంటీగా వస్తాడు. ఉంటే రోడ్లన్నా శుభ్రం చేపిస్తాడు ఆయన వస్తే. మామూలుగా ఈ పింఛనీళ్ళు ఇస్తాడండి, నా మీద చేసేది అది ఉంటే డబ్బులు కాదుగా. అది అది రుచి వాళ్ళు బక్క పొడుచు మేము వెళ్ళి అర్ధనే మనం 5 రూపాయల భోజనం. ఏది ఇవాళ 100 రూపాయలు భోజనం చేయాలంటే, మేము కూరగాయలు కోసుకొచ్చి 100 రూపాయలు భోజనం చేయాలంటే నాకు కూరగాయకి ఏమవుతుందండి? అది ఏమవుతున్నాయి? 10,000 ఏమన్నా బండ్లు ఇచ్చేది 10,000. అమ్మవాడు ఏమిస్తున్నాడు? అమ్మవాడు ఎందుకు? మనకే మన గిట్టుగా పడుతుంది. అది ఎప్పటికన్నా ఓటు వేసినప్పుడు 10,000 ఇస్తున్నాడు, 20,000 ఇస్తున్నాడు. అవి కాదు కావాల్సింది. ఓటు వేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఓటు వేసుకుంటే ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ అయినా సరే ఓటు వేసేటప్పుడు ఏ పార్టీ మనకి న్యాయం చేస్తుంది అంటే చూసుకోవాలి. అంతే తప్ప 5,000 ఇస్తున్నారు, ఓటు వేసేటప్పుడు 1 కోట ఇస్తున్నారు, ఓ బిర్యానీ ఇస్తున్నారు. ఇది ఎక్కువ శాతం పల్లెటూరులో జరిగిద్ది. ఏ ప్రభుత్వం అయినా సరే తప్పదు, ఎక్కడైనా జరిగేది కామన్ అది. కానీ ఓటు వేసేటప్పుడు మనం కరెక్ట్గా ఆలోచించి ఓటు వేస్తే అప్పుడు న్యాయం జరిగిద్ది. అంతేగాని నువ్వు ఓటు వేసినప్పుడు డబ్బులు తీసుకుంటున్నావు,
రేపు పొద్దున్న నీకు ఏదైనా అవసరం వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే నేను ఆయన చేయమంటే ఏం చేస్తాడు? ఆయన కోట్లు ఖర్చు పెడతారు, కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకోవాలి, నీకు న్యాయం చేయమంటే ఎవరు చేస్తాడు? నువ్వు అదేదో ఓటు నువ్వు ఫ్రీగా అయ్యి నీకు అప్పుడు న్యాయం జరిగింది తెలియదు. అరే మనకి ఈ రోజు ఈ పలానాడు ఈ క్యాస్ట్ పలానా క్యాస్ట్, ఇప్పుడు ఎందుకంటే మన ఏపీలో ఎక్కువ క్యాస్ట్ మీద నడుస్తుంది. ఆ క్యాస్ట్ కులంగా వెళ్ళి ఇగో మాకు ఈ పని కావాలండి, మేమందరం మేము ఓట్లు వేస్తాం, మాకు రూపాయి ఇవ్వమాకండి, అధికారంలోకి వచ్చా మాకు చేయండి అని అంటే అప్పుడు చేస్తారు. అంతేగాని కూడా మా కులం ఉంది, మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, మాకు ఇన్ని లక్షలు కావాలని అంటే మరి ఇప్పుడు వచ్చి కావాలంటే ఎవరు ఇంకొచ్చి చెప్తారు చెప్పండి? వాళ్ళని ఎక్కడ సంపాదిస్తారు? అవునా కాదండి? ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటేనండి, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఎవరు వచ్చినా సరే ఓటర్ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే, 100% పక్కా అది.